అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విధి విధానాలను, లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను తెలుసుకుందాం. సామాన్యులకు శుభవార్త, ఇందిరమ్మ ఇంటి డిజైన్ రెడీ. ఇందిరమ్మ గృహాల యొక్క ప్రధాన నవీకరణ ఇంటి డిజైన్ రెడీ అయినట్లుంది. ఈ నెలాఖరులోగా విధి విధానాలు వెల్లడయ్యే అవకాశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి మిఠాయిలు పంపిణీ చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల యోజన సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల యోజన పథకాన్ని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇళ్లకు సంబంధించిన డిజైన్లను అధికారులు పెంచారు. ఇప్పటికే 4-5 రకాల డిజైన్లను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణలోని పేదలకు గృహ నిర్మాణానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. కొత్త ఇళ్లకు డిజైన్ సిద్ధంగా ఉంది మరియు తుది ఆమోదం కోసం వేచి ఉంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక తక్కువ ఆదాయ కుటుంబాలకు గణనీయమైన ఉపశమనాన్ని అందించడానికి ఇది హామీ ఇస్తుంది. ఇందిరమ్మ ఇంటి పథకం యొక్క ముఖ్య వివరాలు. పథకం ప్రారంభం మరియు ప్రకటన. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ పథకానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టారు మరియు పేదలకు తక్కువ ధరలో గృహాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 4.5 లక్షల ఇళ్ళు అందించనున్నారు. ఈ ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే 80 లక్షల దరఖాస్తులను స్వీకరించింది మరియు నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఎంపిక చేస్తుంది. ఇప్పటికే పరిశీలన ఉన్నటువంటి 4-5 రకాల ఇళ్ల డిజైన్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ డిజైన్లు మునుపటి ఇందిరమ్మ ఇంటి పథకంలో ఉపయోగించిన పాత డిజైన్లకు దగ్గరగా ఉన్నాయని నివేదించింది. అయితే కొత్త లోగో మరియు రంగు స్కీమ్కు స్వల్ప మార్పులు ఉండనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిజైన్లను పరిశీలించి ఆయన ఆమోదం తర్వాత తుది డిజైన్లను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఆర్థిక సహాయం విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైనటువంటి లబ్ధిదారులకు 1 లక్ష వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. నిధుల నిర్మాణంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండింటి నుండి కేటాయింపులు, అలాగే బాహ్య వనరుల నుండి అదనపు నిధులు ఉంటాయి. నిధులు మరియు బడ్జెట్ కేటాయింపు. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మొత్తం నిధులు 22,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ప్రత్యేకంగా 7,740 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదనంగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో నుండి 3,000 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్కో ఇంటికి 1.5 లక్షలు అందుబాటులో ఉన్నాయి. నిధుల కొరత మరియు సవాలు. నిధులు కేటాయించి అంచనా వేసినప్పటికీ ఇంకా సుమారు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5,000 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. అదనపు రాష్ట్ర వనరుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి మరింత మద్దతు కోరుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిధుల వ్యత్యాసాన్ని ఎలా నిర్వహిస్తుందో చూడాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణలోని అల్పాదాయ కుటుంబాలకు సురక్షితమైన ఇంటిని అందించడం ద్వారా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మరియు అందుబాటు ధరల్లో గృహాలకు ప్రాప్యతను నిర్ధారించడానికి ఈ పథకం విస్తృత చొరవలో భాగం. ఇందిరమ్మ ఇళ్ల పథకం యొక్క ప్రకటన మరియు త్వరలో ప్రారంభం కావడం తెలంగాణలోని నిరుపేదలకు ఇళ్ల సమస్యలను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి మరియు తుది ఆమోదం కోసం వేచి ఉన్నాయి మరియు గణనీయమైన నిధులను కేటాయించడంతో ఈ పథకం చాలా అవసరమైన ఉపశమనాన్ని అందించడానికి మరియు వేలాది కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తదుపరి దశల్లో డిజైన్లను ఖరారు చేయడం, ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం మరియు పథకం యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నిధులను నిర్ధారించడం వంటివి ఉంటాయి.
త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.